హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నివిస్ నానా. సో మనం ఇప్పుడు ఏకశిలా విగ్రహ గణపతిని చూడడానికి బయలుదేరినాం. ఇది ఆవంచ అనే విలేజ్లో ఉంటుంది. సో ఈ విలేజ్ కూడా మా విలేజ్ పక్కలే ఉన్న విలేజ్ అనమాట. సో చిన్నప్పటి నుండి కూడా నేను ఎన్నోసార్లు విజిట్ చేయాలనుకున్నా, దర్శించుకుందాం అనుకున్నా వినాయకుడిని, బట్ ఎప్పుడు నాకు సెట్ అవ్వలేదు. సో ఇన్ని ఇయర్స్ తర్వాత విజిట్ చేయాలని ఫిక్స్ అయిపోయి విజిట్ చేస్తున్నాను అనమాట. సో మనకు ఈ రోడ్వే ఇదంతా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు రోడ్వే అంతా చాలా బాగా అయింది కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మనం ఇక్కడైతే చూస్తున్నాం కదా, గ్రీనరీ ఆన్ ది వేలో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ రోడ్వే నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇలా విగ్రహం కనిపించేది. ఇప్పుడు మనకు షెడ్ కనపడుతుంది కదా, ఇక్కడ ఈ షెడ్ ప్లేస్లో విగ్రహం బాగా క్లియర్గా కనిపించేది. సో నేను చిన్నప్పటి నుండి అనుకునేవాడిని నాకే విగ్రహం అలా కనిపిస్తుందేమో అన్న హాలుజినేషన్లో ఉంటుంది. సో నేను మా ఫాదర్ని అడిగితే మా ఫాదర్ అక్కడ నిజంగానే విగ్రహం ఉంది, కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుండి అక్కడే ఉంది అని చెప్పారు. సో ఆ వంచ నుండి మనం లెఫ్ట్ తీసుకుంటే లోపలికి ఇలా వే ఉంటుంది అనమాట, రోడ్ వే. సో ఇప్పుడు చాలా వరకు డెవలప్ చేశారు రోడ్ ఇదంతా కూడా. సో మనకు వెళ్ళడానికి కూడా ప్రాబ్లం లేదనమాట. సో ఈజీ టు ట్రావెల్ అనమాట. సో ఇక్కడికి వెళ్తుంటే కూడా లొకేషన్స్ అంతా కూడా బాగుంటుంది. యాక్చువల్లీ ఇది సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం హీట్ అండ్ చుట్టూ ఉన్న పొలాలు కూడా అంతా క్రాపింగ్ కట్ చేశారు కాబట్టి మనకు ఓపెన్ ప్లేస్ లా కనపడుతుంది. యాక్చువల్గా ఫుల్ ఇదంతా పొలాల మధ్యలోనే ఉంటుంది అనమాట విగ్రహం కూడా. ఇది కొన్ని ఇయర్స్ నుండి ఉందట ఇక్కడే. సో మా తాతయ్య వాళ్ళని కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కొన్ని థౌజండ్స్ ఇయర్స్ నుండి ఇక్కడే ఉంది అని చెప్పారనమాట. విగ్రహం కూడా చాలా పెద్దగా ఉంటుందండి, నియర్లీ 25 feet హైట్ ఉంటుంది, 15 feet విడ్త్ ఉంటుంది. మనకు చూడడానికి కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట గణపతి కూడా. సో ఇంత పెద్ద గణేష్ని నాకు తెలిసి వరల్డ్ వైడ్లోనే ఇది చాలా పెద్దది అనమాట. అంటే ఏకశిలా విగ్రహం అంటే ఒక సింగిల్ స్టోన్ పైన ఇలా చెక్కడం అనమాట. సో సింగిల్ స్టోన్ గణపతి ఇంత పెద్దది అంటే నాకు తెలిసి ఇదే ఫస్ట్ వన్ ఉంటుంది. ఇన్ని ఇయర్స్ నుండి కూడా ఇక్కడ షెడ్, టెంపుల్ ఇలాంటిది ఏమీ కన్స్ట్రక్షన్ లేదు. సో రీసెంట్గా స్పాన్సర్స్ రావడం, ఇలా షెడ్కి ఇనాగ్రేషన్ చేసి ఇలా షెడ్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. మైసూర్ నుండి పూజారులు అదంతా విజిట్ చేసి ఇక్కడ పూజ చేసేసి ఈ గణపతికి ఐశ్వర్య గణపతిగా నామకరణం చేసిండ్రు. సో చూడడానికి కూడా చాలా బాగుంటుంది మనకి, ఎందుకంటే ఇంత ఫ్రీ లొకేషన్లో ఇంత హ్యాపీగా చూసుకోవడానికి చాలా అంటే వీలుగా ఉందన్నమాట. సో నేను కూడా ఇన్ని ఇయర్స్ తర్వాత విజిట్ చేయాలనుకొని చూడాలి కంపల్సరీ అనేసి నేను, మా ఇంట్లో పిల్లలు, మా బావ అందరం కలిసి వచ్చామన్నమాట. సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి మేము కూడా ఇలా పూజ చేసుకొని దర్శించుకున్నాం అనమాట. చాలా బాగుందండి వ్యూ కూడా చూడడానికి. ఎందుకంటే ఇంత పెద్ద గణపతిని మనము చాలా రేర్గా చూసుంటాం ఇక్కడ, ఎందుకంటే ఇప్పటివరకు లేదు. సో డీటెయిలింగ్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట. ఇన్ని ఇయర్స్ బ్యాక్, నియర్లీ 1000 years బ్యాక్ చేశారని అంటారు అందరూ. సో ఎప్పటి నుండో ఉన్న వినాయకుడికి ఇంకా పూజలు ఇట్లా ఫేమస్ అవ్వకపోవడం ఇలాంటిది ఎప్పటి నుండో ఉంది. సో ఈ మధ్య కొంచెం ఫేమస్ అవ్వడం అలాంటివి జరిగిందనమాట. సో ప్రీవియస్గా ఈ షెడ్ ఇదంతా లేనప్పుడు మనకు లాంగ్ వ్యూలో కూడా వినాయకుడిని చూడడానికి చాలా బాగుండేది. ఇప్పుడు షెడ్ ఇదంతా వచ్చేసింది కాబట్టి నేను బాగా వెనక్కి వెళ్ళలేను అనమాట, అందుకే మీకు నియర్ బై చూపిస్తున్నాను. సో ఇది మార్నింగ్ టైం కాబట్టి కూడా మనకు వెదర్ ఇదంతా చాలా బాగుంది. సరౌండింగ్స్ అయితే పొలాలు ఏం లేవండి అట్ ప్రజెంట్, ఇది సమ్మర్ సీజన్ కదా. సో అన్ని క్రాపింగ్ అయిపోయి కట్ చేశారనమాట. సో వ్యూ మాత్రం మార్నింగ్ అవర్స్లో చాలా బాగుంటుంది. మనకు లొకేషన్ కూడా చాలా నియర్ బై లొకేషన్, హైదరాబాద్ నుంచి జస్ట్ 100 kilometers ఉంటుంది, ఒక 1.5 hours అనుకోండి. సో జడ్చర్ల నుండి ఒక 15 to 20 minutes, అరౌండ్ 14 kilometers ఉంటుంది జడ్చర్ల నుండి. సో చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకి ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు ఒక 1 day ట్రిప్ లాగా ఇట్లా గణేష్ని దర్శించుకోవాలి అనుకుంటే రావచ్చు అనమాట ప్లాన్ చేసుకొని. జస్ట్ మనకు ఇది విలేజ్ కాబట్టి మనకు ఫుడ్ అలాంటిది ఏమీ ఫెసిలిటీస్ ఉండవు. సో మీరు ఏమైనా ప్లాన్ చేసుకుంటే అలా ఫుడ్ ప్రిపరేషన్తో ఉంటే ఇంకా చాలా బెటర్, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా ఎక్స్పెక్టేషన్స్తో ఉంటే మనకి ఏం దొరకదు. మనం విగ్రహం పైకి వెళ్ళడానికి కూడా ఇలా స్టెప్స్ అరేంజ్ చేశారనమాట. లైక్ అభిషేకం, ఇలా దండ వేయడానికి, అభిషేకం చేయడానికి వీలుగా ఉంటుంది అని చేసి
ఇలా స్టెప్స్ అరేంజ్ చేశారు. సో మాకు కూడా వీలుంది కాబట్టి మేము కూడా ఒకసారి చూద్దాము పైనుంటి వ్యూ ఎలా ఉంది అనేసి మేము కూడా పైకి వెళ్ళాము. మా తమ్ముడు మా పండు చాలా యాంగ్జైటీగా ఉన్నారు. సో పైనుంటి వ్యూ గణపతిని చూడడానికి అనేసి సో మేము కూడా పైకి వెళ్ళాం అనమాట. సో పైనుంటి వ్యూ కూడా చాలా బాగుందండి. అంటే చూడడానికి 25 feet హైట్ అన్నట్టు కిందికి వెళ్ళి అలా కనిపించట్లేదు, బట్ మనం పైకి వెళ్ళి చూస్తే చాలా బాగుందన్నమాట. అంటే చాలా హైట్ ఉంది గణపతి విగ్రహము అన్నట్టు కూడా. సో మనకు అప్పర్ వ్యూలో డీటెయిల్స్ కూడా కనపడతాయి అన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత హైట్ ఉంది విగ్రహం అన్నట్టు కూడా మనకు తెలుస్తుంది అనమాట, ఎందుకంటే ఇన్ని స్టెప్స్ వచ్చాయి. సో ఎర్లీ మార్నింగ్ ఇలా దర్శించుకుంటే కూడా చాలా బాగుందన్నమాట. సో మార్నింగ్ అవర్స్ కాబట్టి మనకు కూడా ఫ్రెష్ మైండ్తో ఉంటుంది. సో ఎర్లీ అవర్స్ ప్లాన్ చేసుకొని విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఎందుకంటే ఇది మరీ లాంగ్ డిస్టెన్స్ కూడా కాదు కాబట్టి మన నియర్ బై లొకేషన్స్ ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జస్ట్ డూ విజిట్ దిస్ ప్లేస్. ఆవంచ గణపతి అని గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసినా కూడా మనకు ఈజీగా అవైలబుల్ ఉంటుంది. జస్ట్ ఎంతో లాంగ్ డిస్టెన్స్ కూడా లేదు కాబట్టి మనకి ఈజీగా ట్రావెల్ ఉంటుంది. ఈ చుట్టూ కూడా అంతా ఓపెన్ ప్లేస్, సో పీస్ఫుల్గా ఉంటుంది మార్నింగ్ అవర్స్ విజిట్ చేసుకుంటే. ఐశ్వర్య గణపతిగా నామకరణం జరిగిన తర్వాత చాలామందికి నమ్మకం కుదిరింది ఏంటంటే మంచిగా దర్శించుకుంటే ఐశ్వర్యం కలుగుతుందన్న నమ్మకం చాలామందికి వచ్చింది. సో మేము కూడా విజిట్ చేసాము. ఇక్కడ నుండి మా ఊరు వెళ్ళే రూట్ ఇదే అనమాట. సో ఇక్కడ ఈ రూట్లో టువర్డ్స్ నాగర్ కర్నూలు కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇది జడ్చర్ల టు నాగర్ కర్నూలు రూట్ ఉంటుంది. రోడ్ కూడా చాలా బాగుంటుంది. విలేజ్ కాబట్టి మార్నింగ్ అవర్స్లోనే మొత్తం పిల్లలు కూడా బయటకు వచ్చి జస్ట్ అలా వాకింగ్ అన్నట్టు వచ్చినట్టున్నారు. వీళ్ళు కూడా మంచిగా హాయ్ చెప్తున్నారు. సో జస్ట్ మా ఊరికి వెళ్ళే రూట్లో కూడా ఇలా గ్రీనరీ ఇదంతా కూడా బాగుంటుంది. రోడ్ కూడా చాలా బాగుంటుంది. టువర్డ్స్ నాగర్ కర్నూలు వెళ్ళే దారి ఉంది కాబట్టి ఎవరైనా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు విజిట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.